వేసవి రాగానే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. అయితే కొంతమంది రైతులు వ్యాపారులు పండ్లు మక్కడానికి రాకముందే కెమికల్స్తో మగ్గబెడుతున్నారు. పట్టణాల్లో ఎక్కువ శాతం మామిడి పండ్లు కృత్రిమంగానే పండ్లని అమ్ముతున్నారు. వాటిని తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారంటున్నారు నిపుణులు. మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. సమ్మర్ సీజన్ లోని దొరికే మామిడి అంటే ఇష్టపడని వారుండరు. అయితే పైకి పచ్చగా బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి ఈ మామిడి పండ్ల లోపల కాలకుట విషం ఉంటుంది. రంగు చూసి పొంగిపోయి తింటే రసాలు ఊరాల్సినవి కాస్త రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంటున్నాయి. బయట ఆకట్టుకునే తొక్క ఉంటున్నా వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండడం లేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్ తో పాటు ఇతర ఇథిలిన్ రైపనర్లతో మగ్గబెట్టడంతో పైన నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి మామిడి పండ్లు. మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లోకి మార్చి నుంచే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో గాలి దుమారానికి రాలిన మామిడికాయలతో పాటు పక్వానికి రాకముందే కోసిన మామిడికాయలను కొంటున్నారు వ్యాపారులు. వాటిని మగ్గబెట్టేందుకు నిషేధిత కెమికల్స్ వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి అమ్మకాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లోని మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నారు. దీంతో వాటిని తింటున్న జనం రోగాల పాలవుతున్నారు. సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా త్వరగా పాడైపోదు. సహజంగా మగ్గిన పండ్ల వాసన కొంత దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఎథిలిన్ పనర్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్ గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మగ్గినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఈ పండ్లు త్వరగా పాడైపోతాయి. కార్బైడ్ తో మగ్గించిన పండ్లు హెల్త్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. మెగ్నీషియం కార్బైన్స్ ప్రభావం ఎక్కువై అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ప్రధాన అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మార్చి నుంచే మార్కెట్లోకి మామిడికాయలు సహజంగా పక్వానికి వస్తేనే పండుగా మారి తీపిదనం వస్తోంది. మామిడి రకాల్లో చాలా వరకు మే నెలలోనే పక్వానికి వస్తుంటాయి. పక్వానికి వచ్చిన కాయలే సహజ పద్ధతి పండ్లుగా మారుతాయి. కానీ చాలా మంది రైతులు గాలి దుమారానికి కాయలు రాలుతాయని పక్వానికి వచ్చే వరకు చూస్తే పురుగు వస్తుందనే భయంతో కాయ సైజు పూర్తిగా పెరగక ముందే తెంపుతున్నారు. కొన్ని రకాల హైబ్రిడ్ మామిడి కాయలను మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే కోసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పక్వానికి రాని కాయలను వ్యాపారులు కొనుగోలు చేసి కార్బైడ్, ఎథిలిన్ రైపనర్లను వినియోగించి పసుపు పచ్చ రంగులోకి మారేలా మగ్గబెడుతున్నారు. దీంతో 2-3 రోజుల్లోనే రంగు మారినప్పటికీ రుచి మాత్రం ఉండడం లేదు. వీటిని ఎక్కువ ధరకు అమ్మేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత వేరువేరు పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఎథిలిన్ రైపనర్లను వ్యాపారులు వినియోగిస్తున్నారు. కాయలను మగ్గబెట్టడానికి ఈఎన్ రైప్ అనే ఫ్రూట్ రైపనర్ మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కానీ చైనా నుంచి దిగుమతి అవుతున్న అనేక రైపనర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్టార్ రైప్, మ్యాంగో కింగ్ లాంటి రైపనర్లను నీళ్లలో ముంచి తీసి మామిడికాయల మధ్య పెడితే కాల్షియం కార్బైడ్ తో సమానంగా పనిచేస్తున్నాయి. స్టార్ రైప్ కూడా ఒక రకంగా కాల్షియం కార్బైడ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సీజన్ లో ఈ దందా నడుస్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోల్సేల్ మార్కెట్ల వైపు కన్నెత్తి చూడడం లేదు.